రైట్, ఈరోజు బోల్డ్ నప్పుల్లో కూరుకుపోయి ఉన్న పీకల దాకా అందులోనే స్థిరపడిపోతావా, లేకపోతే దానిలోంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడా? నమ్ముతున్నావా నిజంగా? అయితే అదే మాట విడుదల చేయి. ఆ వాక్కు దేవుని ఎదుట ఆమోదం పొంది ఆమేన్ అంటాడు. నీ శరీరంలో రోగాలు ఉన్నాయి, డాక్టరు ఒకటే వాక్ రిలీజ్ చేశాడు, ఇది తగ్గదు అని. ఇంటి పక్కోళ్ళు ఒకటే వాక్ రిలీజ్ చేస్తున్నారు, ఇది తగ్గదని. నువ్వు కూడా అదే మాట చెప్పుకుంటున్నావా? కొంతమంది నా దగ్గరికి వచ్చి చెబుతారు, ఇది తగ్గేది కాదులే అన్నయ్య అంటారు. నేను ప్రార్థన చేసే లాభం, సరే సావు నీ కర్మ అంటాను నేను. నేనేం చేసేది? నా దగ్గరకు వచ్చి చెబుతారు ఏమని, డాక్టర్ చెప్పాడంట, అందరూ అదే అంటున్నారంట, ఇది తొందరగా తగ్గదంట. నా దగ్గరికి వచ్చేది నేనేం చేసేది? ఇంకా నీవేమి నమ్ముచున్నావో అదే జరుగును కాక. ప్రార్థన చేస్తా, ప్రభువా ఈ బిడ్డ నమ్మిక చొప్పున చేయమని. చేసినాక మళ్ళీ దగ్గర తగ్గిద్దా అంటే ఏం చెప్పాలి నేను? కాదు, లోకమంతా ఒకటి పలుకుతున్నా వాళ్ళకి ఎదురు పలుకు నువ్వు. అది నువ్వు ఆపోజిట్లో పలుకు, అంతే. నీకు వచ్చిన జబ్బు పెద్దది, అది తగ్గదు, అది అంతా, అది ఇంత అంటే అది ఎంతైనా మీకది అంత. కానీ నా యేసుకు అది ఎంత, ఆయనకి ఎంత, అది